వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఎస్పిరెంట్. అందరు ఎలా ఉన్నారంటే ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నాను, ఎందుకంటే ఐబీపీఎస్ పీఓ నా టార్గెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ట్రై చేయండి చూడడానికి, ఎందుకంటే దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ యూ అండ్ మీ ఆల్సో. నెక్స్ట్ థింగ్, ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్కి ఓన్లీ 10 days ఆఫ్ టైం మాత్రమే ఉంది. ఈ 10 daysని మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఎలా ఏంటి అనేది క్లియర్గా చెప్పండి. ఎట్ ద సేమ్ టైం నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది చెప్తాను. నేనైతే డైలీ 2 మాక్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను. ఆ 2 మాక్ ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెనేషన్స్ అయితే వింటున్నాను. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్కి మాక్ ఎగ్జామ్కి మధ్యలో ఒకటి ఉంటుంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎనాలిసిస్. సపోజ్ ఇప్పుడు మీరు 100 క్వశ్చన్స్లో రీజనింగ్ పర్ఫెక్ట్, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చాయి. క్వాంట్లో ఒక 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 15 కరెక్ట్, 5 రాంగ్ అయినాయి అనుకో. మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రాంగ్ అయిన 5 క్వశ్చన్స్ ఫస్ట్ చేసి మిగతా క్వశ్చన్స్ మీరు అసలు అటెంప్ట్ చేయని ఉంటాయి కదా, అవి చేయండి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది మనం ఎంత విన్నా కానీ ఎంత కొంత నేర్చుకోవాల్సింది అయితే ఉండిద్ది. నేను అంతే చేస్తున్నాను. ఈవెన్ రీజనింగ్ అనేది నాకు కరెక్ట్ అయితే క్వాంట్లో కంపల్సరీగా మిస్టేక్స్ అయితే పోతాయి. ఆ మిస్టేక్స్ అనేది నేను ఒకసారి మళ్ళీ చేయడం జరుగుతుంది. అంతేగాని 3 to 4 hours ఆఫ్ టైం కంప్లీట్ టైం అయితే అస్సలు స్పెండ్ చేయట్లేదు ఎక్స్ప్లెనేషన్స్లో. ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీగా వింటాను. నాకు అసలు ఏదన్నా నేను ఎంత ఇదని చెప్పట్లేదులే, కానీ నాకు వీకెస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్. ఎందుకంటే మాట్లాడేదానికి అండ్ మనం ఎగ్జామ్స్ రాసేదానికి డిఫరెన్స్ అయితే ఉంది. నేను కంపల్సరీగా 1 minute కూడా వేస్ట్ అవ్వకుండా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అయితే వింటున్నాను. నెక్స్ట్ థింగ్, నాకు క్వాంట్ అండ్ రీజనింగ్లో ఏదైతే రాంగ్ అవుతాయో ఫస్ట్ అవే చేస్తానండి. నాకు ఈజీగా పజిల్స్ అనిపించినవి మాత్రం నేను కంపల్సరీగా స్కిప్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్లో ఆల్రెడీ 2 to 3 పాసిబిలిటీస్ ఒక్కొక్క దానికి వస్తున్నాయి. 1 or 2 అయినా వస్తున్నాయి, 1 అయితే రాదు. కంపల్సరీగా 2 పాసిబిలిటీస్, 2 కన్నా మోర్ వస్తాయి కాబట్టి అక్కడ ఎలాగో ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా ఫోకస్డ్ టైం వచ్చేసరికి ఎక్కువ క్వాంట్ అండ్ ఇంగ్లీష్ మీద పెట్టాను. ఎందుకు అంటే క్వాంట్లో కొన్ని టాపిక్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నాకు అస్సలు రాదు. ఎన్నిసార్లైనా విను, డౌట్స్ కొడతానే ఉండిద్ది ఆ టాపిక్ మాత్రం. అదొకటి నేను నేర్చుకుంటున్నాను పర్ఫెక్ట్గా. ఇంకొకటి వచ్చేసరికి ఇంగ్లీష్, ఎంత చదివినా కానీ ఏదో ఒక డౌట్ వస్తూనే ఉండిద్ది. సో ఇంగ్లీష్కి స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ కూడా వింటాం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. ఎవరికైనా కానీ ఇంగ్లీష్ కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాము కానీ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే మీ నోట్స్ అండి, మీరు క్లాస్లో ఏదైతే నోట్స్ రాసుకున్నారో అదే అండి మీ టీచర్. నిజం చెప్తున్నా, ఆ నోట్స్ హెల్ప్ చేసినంత ఇదిగా ఇంకే నోట్స్ హెల్ప్ చేయదు. మీరు క్లాస్లో విన్న నోట్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అది ఏ క్లాస్ అయినా అవ్వచ్చు. మీరు యూట్యూబ్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న దట్ నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విత్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. చేస్తేనే మనం ఎంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసాము అనేది అర్థమవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఫ్రెషర్స్, ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో కోచింగ్ తీసుకుంటూ, ఎక్కడైనా కోచింగ్ తీసుకుని, నేను పర్టికులర్గా ఒక ఇన్స్టిట్యూట్ గురించి అయితే చెప్పట్లేదు, మీరు ఎక్కడైనా కానీ కోచింగ్ తీసుకుంటే ఇన్ ద మిడిల్ ఉంటే మాత్రం ఇప్పటికిప్పుడే ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి ఇప్పటికిప్పుడే ప్రిలిమ్స్ అవ్వకపోతే ఫీల్ అవటం ఇట్లాంటివి చేయొద్దు. ఫస్ట్ అయితే స్టడీ మొత్తం కోచింగ్ మొత్తం కంప్లీట్ అవ్వనివ్వండి. అయ్యేలోపు ఏంటంటే 50% ఆఫ్ సిలబస్ అయిపోతే మాక్ ఎగ్జామ్స్ రాయటం స్టార్ట్ చేయండి. కానీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టాపిక్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. సెక్షనల్ టెస్టెస్ ఉంటాయి, అవి అనేది అటెంప్ట్ చేయండి. ఇన్ కేస్ మీ సైట్స్లో కానీ ఎక్కడన్నా లేకపోతే చాలా ఆన్లైన్ సైట్స్లో సెక్షనల్ టెస్టెస్, టాపిక్ టెస్టెస్ ఇలా బోలెడన్ని ఉన్నాయి. వాటి మీద సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో. అవి ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇంకొకటి, ఎవరైనా కాన్ఫిడెంట్ లోగా ఉన్నాను, నా వల్ల కాదేమో, నేను అసలు ప్రిలిమ్స్ కూడా కొట్టలేను, క్వాలిఫై అవ్వలేను అనుకుంటారు చూడు, వాళ్ళందరికీ నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నా. ఒకరోజు కంప్లీట్గా మీది కాదనుకోండి, ఈ ఒక్క మాట వినండి, మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది ఇంకా మీకే అర్థమవుతుంది. ఒకరోజు నైట్ 10కి పడుకోండి, ఎర్లీ మార్నింగ్ 4కి లేవండి. నైట్ 10 కల్లా పడుకొని ఎర్లీ మార్నింగ్ 4కి లేవండి. 6 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఏ పర్సన్. 4కి లేచిన తర్వాత ఒక్క 20 minutes మీ రెస్ట్ రూమ్స్కి వెళ్ళటం, ఫేస్ వాషింగ్, బ్రషింగ్, ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అనేది, లైట్ లుక్వామ్ వాటర్ అనేది తాగేసిన తర్వాత మీ ప్రిపరేషన్
అంటే 4:20 టు 6:30 మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, ఆ రోజుకి ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సపోజ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ చదవండి అండ్ పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి. చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే 6:30కి ఫస్ట్ ఫినిష్ చేస్తారు కాబట్టి మీరు ఒకవేళ 10కి ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటే 10కి ఎలా స్టార్ట్ చేసేసి 1 అవర్ ఆఫ్ ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్ అనేది ఒక 10 to 11 రాస్తే 11 కల్లా ఎగ్జామ్ అనేది అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ 11 to 11:30కి వచ్చేసరికి ఎనాలిసిస్ పెట్టుకోండి. ఎలా అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, ఎన్ని రాంగ్ అయింది, ఎందులో రాంగ్ అయింది. సపోజ్ క్వాంట్ అనుకో, పర్సంటేజెస్ కరెక్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ రాంగ్ అనుకో, అదొకసారి చెక్ చేసుకోండి. ఆ టాపిక్ ఎలాంటి మోడల్ టాపిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారు ఏంటి అనేది అలా చెక్ చేసుకోండి. ఎనాలిసిస్ రీజనింగ్ బాగా చేస్తున్నారు కానీ ఒక పజిల్ రాంగ్ అయింది. ఆ పజిల్ దేని మీద వచ్చింది, ఫోర్స్ అండ్ ఫ్లాట్సా, లేకపోతే సర్టెన్ నెంబర్స్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇలా వచ్చిందా, లేకపోతే 2 persons 2 rows సిట్టింగ్ వన్ అండ్ ఇదర్ ఇలా రాంగ్ అయిందా, ఇలా అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా బాక్స్ టైప్ పజిల్ ఇలా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎనాలిసిస్ కిందకు వస్తుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటా, లేకపోతే ఫ్రేజల్ వెబ్స్ రాంగ్ చేస్తున్నామా, ఐడియమ్స్ రాంగ్ చేస్తున్నామా, లేదా ఆర్సీని సరిగ్గా చదవట్లేదా, చదివింది అర్థం చేసుకోలేకపోవటం, ఇలా మీ అంతటి మీరు ఎనాలిసిస్ అనేది ఒకసారి చేసుకున్న తర్వాత 11:30కి ఫినిష్ అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్టర్ 11:30 వచ్చేసరికి మీకు తగ్గట్టు అంటే ఇలా మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి తీసుకొని ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. రాంగ్ అయిన క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇన్ కేస్ ఫస్ట్ టైం అర్థం కాలేదంటే సెకండ్ టైం ట్రై చేయండి. ఎక్స్ప్లెనేషన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.